వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ తో పాటు బాలకసుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేసినట్టు ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్ కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా బీఆర్ఎస్ నేతలు డ్రోన్లు ఎగరవేశారు. రైట్, బీఆర్ఎస్ నేతల మీద కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురి మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, బీఆర్ఎస్ ఈ మధ్య కాలంలో 2 పర్యాయాలు మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దగ్గరికి వెళ్లి చూసడం జరిగింది. అయితే అంతకంటే ముందు ఫస్ట్ టైం పోయినప్పుడు పెద్ద వివాదాస్పదం ఏం కాలేదు. కానీ మొన్న 26వ తేదీ నాడు వెళ్ళినటువంటి టూర్ లో మాత్రం పెద్ద ఎత్తున వివాదమైంది. అది కేసుల వరకు వెళ్ళింది. ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీద కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి, భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పిఎస్ పరిధిలో ఈ కేసు నమోదైంది. కారణం ఏంటంటే మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో 26వ తేదీ నాడు ఆల్ ఆఫ్ సడన్ గా బడ్జెట్ సమావేశాలు ముగింపు అది అయిపోవడంతో వెంటనే నేరుగా ఎమ్మెల్యేలందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది బ్యారేజ్ చూసేందుకు. అక్కడ బ్యారేజ్ చూస్తున్న సమయంలో మొత్తం భారీ ఎత్తున ఆ ప్రాజెక్టు బ్యారేజ్ దగ్గరికి వచ్చి వందలాది కార్లు తో అక్కడ చూడడం జరిగింది. అక్కడ పరిస్థితులు కుంగిపోయినటువంటి పరిస్థితులు, అలాగే వాటర్ ఫ్లో అవుతున్నటువంటి విధానం అంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే అక్కడ మొత్తం జరుగుతున్న చూస్తున్న విధానం అంతా కూడా వాటర్ ఫ్లో కానీ, లేదంటే దిగువ వస్తున్నటువంటి వాటర్ ని కానీ, పైనుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని కానీ మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ దాన్ని డ్రోన్ కెమెరా ద్వారా మొత్తం చిత్రీకరించడం జరిగింది. అదంతా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది కనుక దీన్ని తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు మేడిగడ్డ 26వ తేదీ నాడు మధ్యాహ్నం వచ్చి చూసినటువంటి అంశము. దీంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బల్కసుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి పై కేసు నమోదు చేయాలని ప్రాజెక్టు మన మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైనా కూడా ఈ అంశం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అది అక్కడ జరుగుతున్నటువంటి విధానం మొత్తం, ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఏరియా ఉంటాయి, ప్రాజెక్టులు కావచ్చు, బ్యారేజీలు కావచ్చు, లేదంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాలో డ్రోన్ కెమెరాలు అనేది ఎగరడానికి వీలు లేదు కనుక ఎగరని దాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వెంటనే వాళ్ళ మీద కేసు నమోదని చెప్పారు. అందుకనే పోలీసులు కూడా బిఎస్ఎఫ్ 223B కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది ఈ ముగ్గురు మీద. ఇది మహాదేవ్పూర్ పిఎస్ పరిధిలో జరిగినటువంటి సంఘటనగా మనం చూస్తున్నాం. దీని ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే స్పందించలేదు. కాసేపటి క్రితమే ఈ కేసు నమోదైనట్టుగా అక్కడి నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే నరేందర్, గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఇదే డ్రోన్ల కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి మీద, అప్పుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీద కేసు నమోదవడం చూసాం. ఇప్పుడేమో కేటీఆర్ మీద, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఇదే డ్రోన్ల కేసు నమోదవుతూ ఉండడం చూస్తున్నాం. ఏంటి ఇవన్నీ ఏ రకంగా చూసుకోవచ్చు? కొంత ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆనాడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అది ఫామ్ హౌస్ మీద, అది కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు అనేటువంటి ఆరోపణ మీద ఆ రోజు కేటీఆర్ ఎగిరేశారనేటువంటి ఆరోపణలతో ఆయన మీద ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ఆస్తుల దాని మీద డ్రోన్ కెమెరాలు ఎలా ఊరుతాయి అనే విషయం మీద ఆ రోజు ఆయన కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు కేటీఆర్. బట్ ఆయన నివాస సముదాయం అనేటువంటి దాని మీద
ప్రత్యేకించి పోలీసులు ఈ అంశం చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆ రోజు. ఇప్పుడు దానికి ప్రతీకారంగానే ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ఈ రకంగా యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డికి తెలిసి చేశారా లేదంటే తెలియకుండా అధికారులు, వాస్తవానికైతే ఆ లెటర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. వలీ షేక్ అనేటువంటి పేరు మీద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అనే పేరు మీద ఈ కేసు అయితే ఆయన పొందుపరచడం జరిగింది. అంటే వాస్తవానికి ఈయన ఫిర్యాదు చేశాడు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అంబటిపల్లి వద్ద జరిగినటువంటి ఘటన 26వ తేదీ నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు ఇట్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలందరూ కూడా రావడం జరిగింది. కనుక ఇది చట్ట విరుద్ధం, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా మనం ఇంతకుముందు చెప్పిన వలీ షేక్ అనే అధికారి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. కనుక వాళ్ళు ఈ రకంగా కేసులు అయితే నమోదు చేశారు. బట్ ఆ రోజు జరిగినటువంటి దానికి ఈ రోజు జరిగినటువంటి దానికి ప్రతీకార చర్యలో భాగంగానే పోటాపోటీగా కేసులు పెట్టుకునే వరకు వెళ్ళిందా లేదంటే మరో ఉద్దేశం ఏమైనా ఉందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే దీన్ని చూడాలి, ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ అనేది కుంగుబాటుకు గురవుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్యారేజీ అని ఆరోపణల నేపథ్యంలో అంతమంది ఏకకాలంలో వందలాది మంది ఆ బ్యారేజ్ మీద ఉండడం, వెహికల్స్ కూడా వందలాది కార్లు కూడా ఆగి ఉండడం కాబట్టి అది సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఆడ ఉండడం ఒక ఎత్తు అయితే, రెండోది డ్రోన్ కెమెరా ఎగరేయడం ఇది రూల్స్ కి విరుద్ధం అనేటువంటి విషయం అయితే అధికారులు అయితే చెప్తున్నారు. చూడాలి దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో మనం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.